ఇవాళ కూడా మనం ఇంకొక టీంతో వచ్చేసాం జబర్దస్త్ నుండి. లాస్ట్ టీం అండ్ ఈ టీం. సో లాస్ట్ టీం మనం కొంచెం సీరియస్గా చేసాం కదా ఇంటర్వ్యూ. ఈ టీం అంత సీరియస్గా వద్దులేండి, కొంచెం ఫన్నీగా చేద్దాం. మన ఇవాళ గెస్ట్లు ఎవరంటే అప్పారావు గారు, రాకేష్ గారు. హాయ్ అండి. హాయ్ హర్షిని గారు, హౌ ఆర్ యు? బాగున్నాను. ఎందుకు తెలుగులో వద్దు, ఇంగ్లీష్లోనే, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. హాయ్ హర్షిని, లాసమ్ అప్పి జబర్దస్త్ రచ్చరవిటి అండ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్తో ఐ డ్రీమ్స్ మీడియాతో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మీరు ఇంటర్వ్యూకి వచ్చానని కాదు కానీ ముందు నుంచి నేను ఐ డ్రీమ్స్ వ్యూవర్ని, నేను కూడా చాలా చూస్తుంటాను. ఈరోజు రావడం చాలా ఆనందంగా. సో ఎలా జరుగుతుంది లైఫ్? బిజీగా ఉన్నారా ఏంటి సంగతులు? ఇద్దరికి ఆ క్వశ్చన్. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వయసులో కూడా సీనియారిటీ కాబట్టి ఫస్ట్ అప్పారావు గారు. ఏంటండి మిమ్మల్ని సీనియర్ పెద్దవాళ్ళు అంటున్నారు? నేను సేక్ నియర్ గా ఉంటాను కాబట్టి సీనియర్ అన్నారు. బట్ జబర్దస్త్ ఫుల్ టు బిందాస్ గా ఉన్నాం, జబర్దస్త్ కళాకారులుగా జబర్దస్త్ గా ఉన్నాం. కేక మాకు కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ అన్నమాట. అంటే కింద నుంచి కష్టపడి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. యాక్చువల్లీ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా, అది మా జీవితాల్లో చాలా ఆనందంగా ఉంది. నేమ్ వైజ్ గా కానీ ఫేమ్ వైజ్ గా కానీ ఎక్కడికైనా ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఒక అరగంట ముందు వెళ్ళేవాడిని, ఇప్పుడు 2 hours ముందు వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఫ్యాన్స్. మా అదృష్టం మాకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఆర్టిస్టులు అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ జీవితం ఫుల్ఫిల్గా ఉంటుంది, అంతా హ్యాపీగా ఉంటుంది. మాకు ఇంకా బాగుంది. వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ రియాలిటీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏది మీ చేతికి ఏదో ఉంది, మళ్ళీ చూపించండి. ఈ వయసులో చెప్పడం చాలా గ్రేట్ కదండి. ఈ వయసు అంటే చూడండి, వయసు ఎంత నాది 20. నేను ఎలా ఉన్నాను చెప్పాల్సింది 22, 27. మా ఇద్దరు ఒకే సేమ్ ఏజ్ లో అనిపిస్తుంది. అవును, ఇద్దరు ముసలోళ్ళే. నాకన్నా చెప్పాలంటే ఒక 2 years పెద్దదాన్ని. అర్థం కావట్లేదు, ఆయనతో పోల్చుకొని నీ వయసుని ఇందాక నుంచి నీకు ఆ విషయం అర్థం కాకుండా పిచ్చిదాన్ని అయిపోయి అప్పారావు గారు నన్ను చూసారా, అప్పారావు గారు నన్ను చూసి మాట్లాడండి. అప్పారావు గారు వదిలేండి, జలస్ వాళ్ళంతా. అప్పు అని పిలువాల్సింది గాడు అంటే పెద్దవాడిని చేసి అంత లవ్లీగా ఇంటర్వ్యూ చేసినప్పుడు కాల్ మీ అప్పు అప్పి ఆసం అప్పి. అయ్యా నీతో ఇంకొకసారి షోకి రాను, ఇంటర్వ్యూలకి రాను, నేనేదో ఆశలు పెట్టుకొని వస్తా, ఆశల మీద నీళ్లు చల్లుతావు నువ్వు. చిన్ని ఆశ చిన్నదాని ఆశ, అది నీ ఆశ. నాకు అన్ని పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. ఏదైనా షోకి వెళ్ళాం అనుకోండి, మామూలుగా జనరల్ ఏజ్ ఒక అమ్మాయి వచ్చి ఫోటో అడిగితే దూరం నుంచి ఇచ్చేస్తాం. నన్ను అడిగింది అనుకోండి, హై రాకేష్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని ఫోటో ఇచ్చేస్తాం. అదే అప్పారావు గారిని అయితే అలా కాదు, అంకుల్ ఫోటో ఈయన ఆపర్చునిటీ ఎవరు, అది అమ్మాయి చెయ్యేసి ఫోటో అడగడం, ఈయనకైనా ఊహల్లో అలా జుమ్మంది నాదం. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారస్తులకి అకౌంట్ ఉంటుంది బ్యాంకులో కదా, బిజినెస్ మ్యాన్స్ కూడా అందరికీ ఉంటాయి, మాకు ఉంది అకౌంట్. అదేంటంటే ఆడియన్స్ అకౌంట్, ఆడియన్స్ బ్యాంకింగ్ ఉంది. మీరు జనాల్లో బ్యాంకింగ్ ఉండకపోతే ఏమవుతుంది, టీవీలో నా ఫోటో వచ్చింది, ఏ అప్పారావు వచ్చాడు అంటాడు, ఆ ఛానల్ మార్చడు కదా. మరి ముందు మన ఆడియన్స్తో క్లోజ్గా ఉండకపోతే ఎలాగా? వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటారు, ఒక ఆటోగ్రాఫ్, ఒక ఫోటో, ఒక షేక్ హ్యాండ్, అవి కూడా ఇవ్వకపోతే బాగోదు. అందరికీ నేను పిలిచి మరీ ఇస్తాను ఆటోగ్రాఫ్. జబర్దస్త్లో రోడ్డు మీద వెళ్తున్నాను కూడా ఇట్రా అని చెప్పి పిలిచి మరి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాడు వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు ఇచ్చో ఇంత కూర్చోబెట్టి అట్లా ఏమీ రాదు. జబర్దస్త్ చూస్తున్నావా, అందులో ఈ క్యారెక్టర్ నాది అంటే వాడు చూసి అప్పుడు జంజల్ గారి సినిమాలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఫీడ్బ్యాక్ లో ఒకటి ఉంటాడు చూసారా, పోతారా పోతారా పోయేవాడిని మరీ పిలిచి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఇచ్చావు, థ్యాంక్ యూ సార్ అప్పారావు. అప్పుడు వాడు గుర్తుపట్టి అప్పారావు గారు మీరా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని వాడు గుర్తు పెట్టుకుని మళ్ళీ ఈయన ఎపిసోడ్ వస్తే తప్పకుండా వదిలిపెట్టకుండా చూస్తాడు. అది ఈయన స్ట్రాటజీ. ఏం తప్పు ఇది, ఎలా వాళ్ళ చూడమే కదా మనకి కావాలి. ఇప్పుడు వెళ్తూ ఒక లుక్ ఎలా పడింది అనుకోండి, నేను చూశాను అనుకో, ఏమనుకోవాలి నేను, అరే నన్ను ఎక్కడో చూశాడు పలకరించాలనుకుంటున్నాడు, కళ్ళు పలకరిస్తాయి కదా, నేను పలకరిస్తాను, తప్పే ఉంది. తను మొహమాట పడుతున్నాను మీరే పిలిచి ఇచ్చారు, సమస్య లేదు, తప్పలేదు. ఎంత ఇచ్చాడు బయట మీకు, మా మామూలుగా జనరల్ గా మాట్లాడుకుందాం.
ఇచ్చాను. ప్రేమ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ ఇచ్చా ముందు. బ్లాక్ లో ఇచ్చారు కదా అన్ని? బ్లాక్ ఉండదు, మనంతా వైట్, నో బ్లాక్. అసలే దేశం బ్లాక్ నుంచి వైట్ లోకి రావడానికి చాలా కృషి చేస్తున్నాను నరేంద్ర మోడీ. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఏ సమయాన్ని ఏ పనిని ఈజీగా వదులుకోండి, దాన్ని మలుచుకొని ఆవాహ్యామి. అలా ఉంది లైఫ్ అప్రోచ్. హాయ్, దిస్ ఇస్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ అసమప్పి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మీ ఐ డ్రీమ్ మీడియాలో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.